కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఓ జోకర్ల లాగా, ఒక బ్రోకర్ లాగా, ఒక బఫూన్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే కనీసం ఒక ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలతో మాట్లాడుతున్నట్టు లెక్క. మరి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు, అసలు అది దాని పరిస్థితి ఏందనేది కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని నిన్న నేను పత్రికలలో, టీవీలలో చూడడం జరిగింది. చాలా బాధేసింది నిజంగా. అంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రాజెక్టుల మీద కానీ, తెలంగాణ ప్రజల ఈ ప్రాంతం పట్ల కానీ ఏమాత్రం సోయి లేదనేది పూర్తిగా అవగతం అవుతున్నది. నిజంగా బాధనిపించే అంశం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి, బాధ్యత గల ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సందర్భంలో మాట్లాడినటువంటి మాట ఒకటి చూద్దాం. ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్లీ ఒక సభలో మాట్లాడుతున్నటువంటి మాటలు చూద్దాం. మైక్ వస్తుంది. నవ్వాలా ఏడవాలని అర్థమైంది. రాజశేఖర్ రెడ్డి గారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు 2008-9లో శంకుస్థాపన చేసి ప్రాజెక్టు కట్టిండాడు. ఇది 2018 ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉన్నాడు. ఏ పార్టీలో అంటే టీడీపీ పార్టీలో. ఇది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ 48 గంటల ఒక దీక్ష చేసినాడు. దాని ఏం కలపాలి, ఎవరికేమి ఇవ్వాలి, ఆ భూ నిర్వాసితులకి భూమి కింద భూమి ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి, ఎస్సీ ఎస్టీలకు ఇంకా ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని. ఇది 2018లో రేవంత్ రెడ్డి గారు స్వయంగా దీక్ష చేసినటువంటిది. ఇది ఎక్కడి నుంచి మనం చూస్తామంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టు కానీ ఆ గ్రామం పేరేందంటే ఏలేటి. ఈ భూమి ఉపాధి కల్పించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రాజెక్టు కింద 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని ఆయన దీక్ష చేశాడు. ఏలేటి గడ్డ, కిష్టాపూర్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఇంకా ఈయననే రేవంత్ రెడ్డి గారే స్వయంగా మరి ధర్నా చేసినటువంటి ఆ దాన్ని ఇది సజీవ సాక్ష్యం. ఇది ఈయన చేసిందే. మరి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత దాదాపు సంవత్సరం అవుతున్నటువంటి ఈ సందర్భంలో 2008-9లో ఇప్పుడే మీరు తను మాట్లాడిన లైవ్ విన్నారు. నేను పుట్టించింది కాదు, నేను క్రియేట్ చేసినటువంటి అంశం అసలే కాదు. రీసెంట్లీ తను ఎక్కడో ఓ కార్యక్రమంలో 4 రోజుల కింద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. 2008-9లో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టిండు. అదే కాకుండా దానికి ఆయన కింద పనిచేసేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారంటే, మరి ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జలాలు బీఆర్ఎస్ పార్టీకి, అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు, ఆ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు అని కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే నేను నిన్న పేపర్లలో చూసిన.
అసలు ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది, శంకుస్థాపన ఎవరు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు? 2004లో దానికి భూమి పూజ జరిగింది. మరి 2014 దాకా కట్టని అసమర్థ ప్రభుత్వం ఏది? 2014 దాకా మీరే ఈ రాష్ట్రాన్ని, అప్పుడు సమైక్య రాష్ట్రాన్ని పాలించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. 10 ఏళ్ల పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టును పండబెట్టిన గనులు ఎవరు? అప్పుడు ఏ పార్టీ ప్రభుత్వాన్ని శాసిస్తుంది? అది తెలియకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2014 తర్వాత 2 ఏళ్లలో సుమారుగా 2000 పైచిలకు కోట్ల రూపాయలతో దాన్ని ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మరి ఇదే 2004లో 3177 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభం చేస్తే తెలంగాణ వచ్చే నాటికి 3034 మరి 347 కోట్ల రూపాయలతో వీళ్ళు ఖర్చు పెట్టింది. దాని కెపాసిటీ ఎంతనయ్యా అంటే 20 టీఎంసీలు. మరి ఆ 20 టీఎంసీలు ఎక్కడెక్కడికి తాగునీరు, ఎక్కడెక్కడికి సాగునీరు అనేది వాళ్ళొక నిర్ణయం చేసి రానాడు. హైదరాబాద్కు తాగునీరని, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఆ ఇతర ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటి కూడా సుమారుగా 1 లక్ష పైచిలకు ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్, ఒక ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి మేమే కట్టినాం, మేమే పూర్తి చేసినాం అని చెప్తున్నటువంటి దిక్కుమాలిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, దాని కింద పనిచేసేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు పూర్తి చేసిన తర్వాత 2014 నుంచి 16 వరకు మరి దాదాపుగా 2072 కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెట్టిండ్రు?